ఒక 50 ఇళ్ళకి ఒక వాలంటీర్ని ఏర్పాటు చేసి ప్రభుత్వం అందించిన ప్రతి ఒక్క సంక్షేమ పథకాలని వాలంటీర్ల ద్వారా ఆ కుటుంబానికి చేరవేశారు. ఇందులో వాలంటీర్ల పాత్ర చాలా చక్కగా ఉంది. మళ్ళీ జగనే రావాలి, మళ్ళీ ఆ వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఆ కుటుంబాలకి ఈ సంక్షేమ పథకాలు అందాలి. మరి ప్రస్తుతానికి వాలంటీర్ వ్యవస్థ అనేది చాలా వరకు డేటా అంతా తీసేసుకుంటుంది, టెర్రరిస్టుల పరంగా వెళ్తుంది, ఇవన్నీ అని ప్రతిపక్షాలు అంటున్నాయి కదా. వాలంటీర్ల ద్వారా ఆ కుటుంబం నుండి తీసుకున్న డేటా కేవలం సంక్షేమ పథకాలు అందించడానికే. వాళ్ళ తాలూకు ఆధార్ కార్డు తీసుకున్నాం, తర్వాత వాళ్ళ తాలూకు బ్యాంక్ అకౌంట్ తీసుకున్నాం. ఈ ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్తోనే ఎటువంటి ఉగ్రవాదుల దాడులకైనా ఆ డేటా ఉపయోగపడుతుందా? ఎటువంటి ఉపయోగం లేదు. కేవలము ఆ ఆధార్కి ఆ బ్యాంక్ అకౌంట్కి లింక్ అయి ఉందా లేదనేది చెక్ చేసుకోవడానికి. ఎందుకంటే ఇప్పుడు జగనన్న ఇచ్చిన పథకాలన్నీ కూడా బ్యాంకులో క్రెడిట్ అవుతున్నాయి.